రాష్ట్రంలో పెరుగుతున్న ఓయో రేట్లు ఓయోలు వద్దు పార్కులు ముద్దంటున్న యువకులు. గాలికోయ కంపెనీ గుద్దకి తలిగించుకున్న యువకుడు. మరికొన్ని రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ నిర్వహిస్తామని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యువత ముందుకు వచ్చి పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చిన సీఎం. మొత్తం యువత యువత యువతనే ఉన్నది రేడే చూసినా గానీ. అవగాని సుడంగా 5 ఏళ్ళు అయిపోయారా? అవరా గుద్ద కిందికి 25 ఏళ్ళు వచ్చినాయి. అమ్మ బాబాయ్ తూని అబద్ధం ఆడితే ఎట్లుండాలి, అతికినట్లుండాలి. అబద్ధం ఆడితే బచ్చా పోరే నేను మా ముంగట 25 ఏళ్ళు వచ్చినాయట. 25 ఏళ్ళు పోయినా సార్ ఓడేసినావారా అసలు నువ్వు? లేమామా మరి లౌడ అక్కడికి వచ్చినాయి నీకు 25 ఏళ్ళు. మామకు అత్త మీద కన్ను, అత్త కల్లుడి మీద కన్ను అంటూ ఎల్లకాలం నా మీదే ఉంటదిరా మీ ఇద్దరు కన్నులు. కన్ను దొరికితే వాళ్ళు వచ్చి దెంగుతారు. సరే గానీ ఈసారి జనరల్ వచ్చి మొక్క కొడుతుందా? ఓళ్ళు నిలుచుంటారు సర్పంచ్ కి మన ఊళ్ళే. ఓడు నిలుచుంటే ఏమున్నదిరా, ఓడి గుద్ద అన్ని నింపుకుంటానికి చూస్తారు. మంది గుద్దలు నింపుతారు ఓడన్నా. ఇప్పుడున్న సర్పంచ్ గానికైతే గుద్ద బల్బు గుద్ద వచ్చింది రాడికి. బలిసి కొట్టుకుంటుడు బగ్గా. అమ్మ బాబాయ్ మీ బతుకు సంసారి సాయకాలం అని చెప్పు చెక్క. పోయిన ఎలక్షన్లలో వెనక దెంగి తిరిగిన కాలం పోయిందా? ఇప్పుడు గుద్ద బలిసింది లౌడ బలిసింది అంటారు. అమ్మ బాబాయ్ చల్ నీకు ఆకు తెలియదు పూకు తెలియదు కానీ నీకేం నొత్తుందిరా? ఎంతైనా ఆళ్ళ ఒకట్రా, ఆళ్ళ కులపోడేనాయే. లంగైనా దొంగైనా కులమేనాయే. అరే మీరు మనుషుల గాడి గుద్దలు ఇంటికి రా ఒకటంటే ఒకటి అంటారు. ఎగిరం తక్కువ ఎగురుతాం ఎక్కరా నీకు? ఆడ ఎన్ని పైసలు దెంగిపోతున్నాడు తెలుసారా నీకు? అసలు ఊర్లో ఒక రోడ్ అన్న మంచిగా ఉన్నారా, గడ్డర్లన్నా మంచిగా ఉన్నాయా? 5 ఏళ్ళు ఏం బీకి రాడు. ఆడు గుద్ద నింపుకున్నాడు తప్ప లౌడకే బాలుగాడు. ఆడ మీరికించి పైసలు రాని దోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంటికి తెచ్చి పెట్టమంటున్నావు అని పైసలు. అమ్మ బాబాయ్ గుద్దాలు అంతే గద్దెలకు ఎగురుతావు. నువ్వు చూసినావా రా పైసలు రాంది? లవ్ మాట్లాడుతున్నావు నువ్వే కాదురా, నేను కూడా అంత. నువ్వు చూసినావా? ఆడు సంచులలో పైసలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాగా నువ్వు చూసినావా? ఆడు సర్పంచ్ కాక ముందు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లున్నాడు? ఒక పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఆడ చెరకట్ట కింద 4 ఎకరాల భూమి కొన్నాడు, 4 కార్లు కొన్నాడు. గరిబోడు ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎంత గుద్దపలిసినాడు అయిండో. తమ్మి అంత మంచిదేనా అన్న? అంత మంచిదేనా? ఎటు పోతున్నావు? గిట్టెళ్ళినావు? అమ్మ బాబాయ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళా మొత్తం మనదే ఉండాలి అవా ఊర్లే. నీకెందుకు బాధ అన్న? మేము ఉన్నాం కదా. నువ్వు తడిపట్టేసుకొని ఇంట్లో అనుకో, మేము గెలిపిస్తాం నేను. నీకెందుకు బాధనే? సరే అని నా పేరు చెప్పి వయసులో 2 కాటన్లు తీసుకోపోర్రి. మీ పీతి గుద్దలు అడుగు పుక్కేం కత్తే గుద్ద వటకాయలు కూడా గుంజుతారా మీరు? ఇవరాక నరికిరి గారు ఆడు పేరు చెప్తానే నీకు ఆగి తెలియదు పూకు తెలియదు. ఏంటి కొడతావురా నువ్వు? అసలు ఎప్పుడు ఎట్లా ఉండాలి అట్లనే ఉండాలి. ఓడు ముంగడు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. ఇప్పుడు ఆడు కడ్డమాట మాట్లాడితే నడతాడు సర్పంచ్ గాడు. ఇప్పుడు అమ్మ బాబాయ్ ఇవరాక కొత్త కోడలు మీ అత్తోరంట నా మీద ఒర్రీరు కదా. ఇప్పుడు ఎంత ఎంగింది మరి? మొడ్డలు పెట్టుకున్నారు ముఖం మొడ్డగలారా? కాదురా చవ్వా, అంటే బాధపడతావు. ఇప్పుడు పోయి ఆయన గెల్లవట్టు అడుగుమంటావు చెప్పు. చాలు రూపాయి చెప్పులు చెప్పు. ఏం సాత కదా మీతో దెంగేరాడు. అరే అవి ఇదంతా కాదురా, మనం మురుకుంటే ఆతులు గడ్డపరలు అయితే దెంగేరినాడు. చక్క ఇంటికి పోదాం. నాన్నగారు అమ్మ బాబాయ్ ఏమే నీ కొడుకేమో అంటూ నిన్నావా? మళ్ళోసారి అంటారు. మళ్ళోసారాను నాన్నగారండి. కలాసిగా ఇవాళ నా ఇల్లు కేసరి పెట్టినట్లయినావుగా. ఏం కావాలి చెప్పు, ఎన్ని పైసలు కావాలా? చిల్ని పైసలు అంటావేంది? నేను ఎప్పుడు అడిగినా నేను పైసలు? మర్యాద ఇత్తిగా పైసలు అవసరం ఉండాలి, మర్యాద ఇస్తారా? అమ్మ బాబాయ్ ఈపుకోకురా అంటే గుద్దరేలు పెట్టి రకం నువ్వు. అంత మంచిగా నాన్నగారు అని పిలిచినావు అంటే అర్థం చేసుకోవాలా. ఏదో ఘనకార్యం చేసే ఉంటావు నువ్వు ఇలా అని. అమ్మ బాబాయ్ అదే నేను సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నానే. అమ్మ బాబాయ్ అమ్మా నేను చెప్పలే, నాకు ఉంపకేసరి పెట్టినావు నువ్వు. బీరు పిచ్చం కళ్ళుతారు కానీ నీ కూడా కొట్టేస్తారా? నాకు ఈ చదువు బుద్ధలేదు. ఏ పని కూడా సాత కాదు నాకు. చదురాని వాళ్ళందరూ పోయి రాజకీయాలు ఉంటారు. నేను కూడా అందులోకి పోతే ఏడని ఒక దగ్గర మూలకు దొరకదా నాకు కుర్చీ? అమ్మ బాబాయ్ ఆశ కద్దు ఉండాలా, గుద్దకు సిగ్గు ఉండాలా. మనం ఏంది మన లెక్కేంది? పూట గది లేదు కానీ సర్పంచ్ అయితే సర్పంచ్ సిగ్గు లేదు కొంచెం. మన దెంగై పాడుకోవు. ఏ డాడీ వాట్ ఆర్ యు టాకింగ్? ఐఎమ్ ఏ ఫ్యూచర్ పొలిటీషియన్. చూసుకొని మాట్లాడు. అమ్మ బాబాయ్ వెన్ ఐఎమ్ సర్పంచ్ ఐ విల్ గెట్ అవుట్ ద విలేజ్. అచ్చా ఇంగ్లీష్ పీసా? మాకు రాదు అనుకుంటున్నా ఇంగ్లీష్ పీస్. నీ లౌడాలో ఇంగ్లీష్? అమ్మ బాబాయ్ ఇంగ్లీష్ పేపర్ పట్టుకొని అందులో ఉన్న బొమ్మలు చూసుకుంటా కూర్చుంటే ఇంగ్లీష్ వస్తా అనుకుంటున్నావానే? అచ్చా ఓకే టెల్ మీ మై సన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సర్పంచ్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎమ్మెల్యే? వాట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఎంపీ? మరి ఎందుకురా నీకు ఆకు తెలియదు పూకు తెలియదు. గుద్ద మూసుకొని పెట్టింది దీని ఇంట్లో వండురా అంటే నేను సర్పంచ్ అవుతా, నేను లౌడ్ అవుతా అని దెంగుతున్నావు. కాదు డాడీ, ఇప్పుడు మన ఊరికి ఒక యువ నాయకుడు కావాలా, అవసరం ఉన్నది. అది నేనే అయితే ఊరిని కాపాడుతా అంటున్నా. నేనేం తప్పు చేస్తున్నా? ఇందాక ముందే చెప్పిన బీర్ పిచ్చాం కల్లుతారు కానీ నువ్వు నీ కూడు వేటుడే ఇంట్లో ఎక్కడా అంటే నేను సర్పంచ్ అయితే నా పడుతుంది. ఓడోటేస్తారా నీకు? చలో ఒకవేళ నీ అదృష్టం మంచి ఉండో, ఊరు అదృష్టం దరిద్రంగా ఉండో, నువ్వు గెలిచినావు అనుకో, నువ్వు ఎట్లా గెలవు, జస్ట్ అట్లా అనుకో, గెలిచినావు అనుకో,
4 రోజులకు ఊరును తాకట్టు పెట్టద్దు పక్క నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. నీ అవ్వకి ఇంట్లోనే నమ్మని అప్పుడు బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారేనండి ఇక. అందుకే చెప్తున్నా గుద్ద మూసుకొని ఇంట్లో ఉండని. నీ అవ్వ దొంగ ఉండాలేమన్నా ఐస్ క్రీమ్ అనుకుంటున్నావా అనే ముచ్చట పడితే తీసుకొచ్చేటందుకు. సర్పంచ్ అవుతాడట నీ ముద్దుల కొడుకు సర్పంచ్ అవుతాడట. వినిపిస్తున్నాయా చెవులు? చూడు మమ్మీ లేక మంచి పని చేద్దామంటే కాళ్ళ సందులో కట్టబెట్టినట్లు చేస్తుండు. అరే నీకేమన్నా నెత్తున్నదారా నెత్తి తక్కలని చూడక. సర్పంచ్ అంటే ఆటలు అనుకుంటున్నావారా? లచ్చలు ఖర్చు అయితే ఏడికని తీసుకొస్తావు? లచ్చలు మీ అమ్మాయి వేసి పెట్టింది ఇక్కడ లచ్చలు. ఏ సిరకట కింద 2 బిగాలు తీసేసినామంట అయిపోయి. అమ్మ బాబాయ్ తూ నీ సోది లంజావుడుక రోడ్డు చేత ఊచుకుంటే డబ్బేడు చూసుకుంటావు. అదేమన్నా నీ రెక్కల కట్టం అనుకుంటున్నావారా? మా అయ్య గుద్ద 4 కొట్టుకొని సంపాదించిండు దాన్ని. అమ్ముడు దెంగ ఎడికంచి ఎక్కత కొన్నామంటే ఇంట్లోకించి వెళ్ళి దెంగతా లంజోడుక దెంగ. కాదు డాడీ నువ్వు మూసుకొని దెంగేరా ఫస్ట్ ఇడికించి. అంటే బాధపడతావు, అది మీ అయ్యా నీకు ఇచ్చిండు. తెల్లారు నువ్వు నాకే ఇవ్వాల్సిందే కదా. ఎప్పుడో ఒకసారి అయితే నాకే రావాలి కదా అది. అదే ఇప్పుడు ఇచ్చేయంటే నమ్ముకుంటా. అమ్మ బాబాయ్ మాటలు బాగానే నేర్చినావు కానీ నువ్వు దెంగ ఇడికించి ముందు. అవ్వా ఊరును కాపాడుతానే అంటే ఇనవేంది నువ్వు అసలు. అమ్మ బాబాయ్ The next day. అరే ఏడున్నారో నీకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లౌడల్ అటాక్ అసలు ఏం లేవు కదా. నీకేం తెంగిందిరా గవాన్ని అడగబడితివి. నీకు ముచ్చడే చెప్పాలా? ఆయన తిన్నాక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే మళ్ళీ నా మీదకి వస్తా. అందుకని ముందుగా అడుగుతున్నా. చెప్పు ఎవరిని గుద్దలేలు పెట్టచ్చినావు చెప్పు. నిన్న ప్రొద్దున జరిగిన మన సంభాషణ తర్వాత చాలా క్లిష్టంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా మిత్రమా. అమ్మ బాబాయ్ దానికి మహాభారతంలో అర్జుని రథసారథిగా శ్రీకృష్ణుడు ఎలా ముందుండి నడిపించాడో, ఆ రామాయణంలో శ్రీరామచంద్రుల వారికి ఆ హనుమంతుడు ఎలా తోడున్నాడో, అలా నాకు నువ్వు ఉంటావని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు మల్లడుగు గ్రామ సర్పంచ్ గా పోటీ చేద్దామని నిర్ణయించుకున్న హనుమా. అమ్మ బాబాయ్ ఆశకు అద్దుండాలా గుద్దకు సిగ్గుండాలా. బీరు పిచ్చం కళ్ళొద్దరు కానివి. నీతోనేం సాధన అవుతుందిరా? గుద్ద మూసుకొని రా కళ్ళు ఏ పిన్నడ తాగుదాం. నీ బాని సభకి ఇంకెన్ని రోజులు రా ఒకని కింద జెండలు పట్టుకొని తిరుగుతావు. యువత అంటే ఎట్లుండాలా? యువత ముందుకు రావాలని గవర్నమెంటే చెప్తున్నది. రావాలా రాజకీయాలకు రావాలా, రాజకీయం చేయాలా, ఊరిని మార్చాలా. మనం అందరు ముసలోళ్ళు పడవాడారు ఊర్లే. అమ్మ బాబాయ్ సరే కానీ రోజు పొద్దులు లేసి ఆ గోడ మీద కూర్చుండి ఊతా చూడు ఉఫ్ అని. ఆ సిగరెట్ల ఖాతా కట్టినావా దుకాణంలో? సరే పోను బాలిగా వయసులో రోజు రాత్రికి కూర్చుండి తాగుతున్నావు కదా. ఆ ఖాతా కట్టినావా? ఆ అంజిగౌడు రోజు కొత్త పిల్లకి ఫోన్ చేసినట్లు ఫోన్ చేస్తున్నాడు. అడ ఖాతా కట్టినావా? కట్టలేవు. తిననీకి కూల్ లేకున్నా కానీ మీసాలకు సంపంగా నూనె కావాలన్నాడు నీయసంటోడే. ఎందుకురా మనకి ఇవన్నీ అవసరమా? ప్రతి ఒక్క నీళ్ళకి అనుకున్నట్లనే ఇట్లా మొడలు కలిసింది ఊరంతా. అమ్మ బాబాయ్ కాదురా నువ్వు సర్పంచ్ అంటే ఉట్టి అనుకుంటున్నావారా? ఎంత ఖర్చు ఉంటది ఏముంటది? నీ దగ్గర రూపాయి దిక్కేలేవు. నీకు ఓడోటేస్తారా? ముందే మన ఊరోళ్ళు అంగుతే పిచ్చలు మాయం చేస్తారు. ఏ చెల్లంగా ఆగలేదు బూగుదలేదు మీకు. ఈసారి 600 సర్పంచ్ అవుడే ఊరిని మార్చుడే రాసి పెట్టుకో. నూతన సర్పంచ్ చింతపండు చింటూకి జై, చింతపండు చింటూకి జై అంటే నాతో రావచ్చు కానీ ఓడితోటి అనకు. దొరకబాటు నోట్లు ఉంపుతారు నీకు. ఆగు బ్రో ఎడుకొద్దున్నావు ఉండు కొంచెం ఉండు. 1 నిమిషం ఆగు కదా. వీడియో అయిపోయి నువ్వు కూడా నీగా చెప్పరా. నువ్వు చెప్పరా ఫస్ట్. నువ్వు దెంగు బ్రో నువ్వు దెంగు. అమ్మ బాబాయ్ నువ్వు దెంగు బ్రో. రే ఏం మాట్లాడుతున్నావురా? అదేరా సబ్స్క్రైబ్ దెంగ అని చెప్తున్నా. అమ్మ బాబాయ్ బ్రో మా కంటెంట్ నీకు వర్త్ అనిపించి లాస్ట్ దాకా చూసినావు వీడియో నచ్చే ఉంటది కదా. కొంచెం మన మొత్తం నచ్చకున్నా కొద్దిగా నచ్చే ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నీ ముళ్ళు ఏం పోతుంది బ్రో? ఉట్టిగా చూస్తున్నావు. కొట్టు సబ్స్క్రైబ్ కొట్టు.